ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 4కి సంబంధించిన ఏదైతే మోడల్ పేపర్ ఉందో ఇది జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ తెలుగు ఈ రెండింటిని మొత్తం 150 ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా 150 ప్రశ్నల్లో ఒక రీజనింగ్, అదేవిధంగా ఇంగ్లీష్ అవన్నీ తీసేగా సో జనరల్ స్టడీస్ గురించి అండ్ తెలుగు గురించి మనం ఎక్కువగా ఇక్కడ డిస్కషన్ చేద్దాం, ఓకేనా. అండ్ ఎందుకంటే మనం ఇవి ఎక్కువగా ప్యారలల్గా మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని డిపెండ్ చేసుకొని మనం మాట్లాడదాం. మిగతావన్నీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు, కానీ జనరల్ స్టడీస్ అనేది మాత్రం ఖచ్చితంగా మనము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కాబట్టి రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ని డిపెండ్ చేసుకొని ఈ మోడల్ పేపర్ అయితే ఉంది. సో దాని గురించి ఒకసారి మనం క్లారిటీగా డిస్కషన్ అయితే చేద్దాము. అండ్ నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఒక్కొక్క క్వశ్చన్కి. దాని ద్వారా మీరు ఎలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఒకవేళ వస్తే మట్టిగా మీరు దాన్ని ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. సరే, మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్గా మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే 7 దశాబ్దాల తరువాత చిరుతలను తిరిగి ప్రవేశపెట్టేందుకు భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? రీసెంట్గానే ఈ క్వశ్చన్ మన ఛానల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో చర్చించుకున్నాము. అదేంటంటే నమీబియా అండి. సో అంటే ఆఫ్రికన్ కంట్రీ అనమాట ఇది. సో ఈ నమీబియా నుండి మన దేశంలో చిరుతపులులను వీళ్ళైతే ఆర్డర్ చేశారు. ఆర్డర్కి ఒప్పందం ఓకే అయ్యింది. మన దేశంకి కొత్తగా కొన్ని చిరుతపులను అయితే వీళ్ళు పంపించడం జరుగుతుందన్నమాట. సో ఈ అగ్రిమెంట్ అనేది 10 years వరకు ఉంటుందండి. ఆ 10 years వరకు ఈ అగ్రిమెంట్ కింద నమీబియా మనకు చిరుతపులను పంపిస్తుంది. మనం వాటిని ఇక్కడ సంరక్షించుకుంటాము. అండ్ రీసెంట్గా పులులకు సంబంధించిన నిన్ననే అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకున్నాము. సో దానికి సంబంధించి నేను మొన్నటి కరెంట్ అఫైర్స్లో మన రాష్ట్రంలో ఎక్కడ పులులు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడ ఎక్కువ పులులు ఉన్నాయి, సో ఎక్కడ పులులు ఎక్కువగా చనిపోతున్నాయి, ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని పులులు ఉన్నాయి అనేది నేను క్లారిటీగా నిన్నటి కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ మొన్నటి కరెంట్ అఫైర్స్లో చెప్పాను. దయచేసి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. తర్వాత మృత్తికా క్రమక్షయం ముప్పును, అంటే వర్షాకాలం కారణంగా మృత్తిక అంటే ఏంటి, క్రమక్షయం. మృత్తిక అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. సో మొన్నటి కరెంట్ అఫైర్స్లో మృత్తిక అంటే ఏం లేదండి. మృత్తిక అనేది మనకి నేల మీద పైన మట్టి ఉంటుంది కదండి. సో సాఫ్ట్ మట్టి గాలి వస్తే ఎగిరిపోయేలా కనబడుతుంది కదా, వాటిని మనం మృత్తిక అంటాం. వన్ ఆఫ్ ది లేయర్ అనమాట నేల మీద. సో క్రమక్షయం అంటే అది తగ్గిపోవడం. వర్షాకాలంలో అది తగ్గిపోతుంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు మనకి నేల మీద నుండి పారినప్పుడు ఆ పైన ఆ నేల మీద ఉండే ఏదైతే సాఫ్ట్ లేయర్ ఉంటుందో ఇసుక లాంటిది, ఆ ఇసుక అనేది వరదల్లో కొట్టుకుపోతుంది అనమాట. వీటిని గుర్తించడానికి ఏఐఐటి పరిశోధకులు సరికొత్త పటాన్ని డెవలప్ చేశారు. చెప్పాను నేను రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఐఐటి ఢిల్లీ వాళ్ళండి. చూడండి, డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2022 గ్రహీత ఎవరు అంటే ప్రతిభా రాయ్. దీని గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పేశాను. ఈమె ఒడిస్సాకి చెందిన ఒక రచయిత అండి. ఒడిస్సా రచయిత ఈమె, ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటర్నేషనల్ ప్రవాసుల కోసం ఎక్స్పోర్ట్ ఇన్సైడర్ ర్యాంకింగ్ 2022లో భారతదేశం ఏ స్థానంలో ఉందంటే 36 అండి. ఇది మన ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏం లేదండి, ప్రవాసుల కోసం ఎక్స్పోర్ట్ ఇన్సైడర్ ర్యాంకింగ్స్ అంటే ఏదో ఒక అవకాశం కోసం వేరే దేశాలకు వెళ్ళిపోవడంలో ప్రవాసులు అనమాట. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోతున్నారనమాట అవసరాల కోసం. అలా వెళ్ళిపోతున్న వాళ్ళలో దేశంలో మన దేశం 36. ఇంటర్నేషనల్స్ ఇటీవల విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ఇన్సైడర్ ర్యాంకింగ్ 2022లో తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? సేమ్ ఇక్కడ మీరు చూసుకుంటే 2 ఒకే ఇండెక్స్కి సంబంధించిన క్వశ్చన్లు. ఆన్సర్ వచ్చేసి మెక్సికో, ఇండోనేషియా, తైవాన్. ఇవి టాప్ 3లో ఉన్నాయండి. తర్వాత జాతీయ పులుల సంరక్షణ సంస్థ ఎన్టీసీఏ చెప్పాను కదా, దీనికి సంబంధించి నేను లాస్ట్ 2 days నుండి కరెంట్ అఫైర్స్లో చర్చిస్తున్నాను వీటి గురించి. ఎన్టీసీఏ చాలా ఇంపార్టెంట్. ఎన్టీసీఏ ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటారు. దీని ఫుల్ ఫామ్ ఒకవేళ మీకు ఫ్యూచర్లో క్వశ్చన్లు అడిగినా చెప్పగలగాలి. వీళ్ళ సర్వే 2021కి సంబంధించి కింద వాటిలో ఏది సరికాదు అనేది మనం ఐడెంటిఫై చేసినట్టయితే ముందు ఏం సరికాదో చూద్దాం. ఏమేమి సరికాదు, ఎందుకు సరికాదు అనేది చూసుకుంటే, జాతీయ పులులు సంరక్షణ సంస్థ సర్వే 2021 నివేదిక ప్రకారం మొత్తం 126 పులులు చనిపోయాయి. అధికంగా మధ్యప్రదేశ్లో 48 పులులు చనిపోయాయి. తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్లో 1 పులి మరణించాయి. 2012 నుంచి 2020 వరకు మొత్తం 877 పులులు మరణించాయి. ఇందులో మనం ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే సరికాంది ఏంటి అంటే మధ్యప్రదేశ్లో 48 పులులు చనిపోయి అనడం సరికాదు అనేది
రాంగ్ అనమాట. మిగతావన్నీ రైటే, ఇవి మీకు ఫ్యూచర్లో ఎగ్జామ్స్లో రావచ్చు. ఈ మిగతా 3 ఆప్షన్లు కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఎన్నో జయంతి ఉత్సవాలు జూలైలో ప్రారంభమయ్యాయి? 125వ ఉత్సవాలండి. ఈ 125వ ఉత్సవాలు అనేవి ఆంధ్రప్రదేశ్లోని ఒక బొమ్మని, గోదావరి జిల్లాలో ఒక విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ గారు వచ్చి ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు కదా. అది చాలా పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, దాని గురించి చర్చించాము. అండ్ అది కూడా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్లో చెప్పాం. మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రధాని మోదీ జనవరి 2, 2022న ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఉత్తరప్రదేశ్ అండి. అయితే క్వశ్చన్ ఇవి ఒక్కటే గుర్తుపెట్టుకోకుండా ఉత్తరప్రదేశ్లో ఏ సంవత్సరంలో లేదా ఏ రోజున ఏ నెలన శంకుస్థాపన చేశారని కూడా అడగవచ్చు. కాబట్టి ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. లేదా ఎవరు శంకుస్థాపన చేశారని అడగవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ అని గుర్తుపెట్టుకోండి. లేదా ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి పేరేమిటి? ఉత్తరప్రదేశ్లో ప్రారంభించిన క్రీడా విశ్వవిద్యాలయం పేరేమిటి అంటే మేజర్ ధ్యాన్ చంద్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. చూసారా, ఒక్క క్వశ్చన్ ద్వారా మనం 3-4 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత క్రింద వాటిలో 2022లో జరిగే ప్రధానమైన క్రీడలు, వాటి వేదికలకు సంబంధించి సరికాని జత ఏమిటో గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు టర్కీలో అండి. రాంగ్ అండి అది. తర్వాత సాహిత్యంలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ అవార్డుకు 57వ అవార్డు అనమాట. దీనికి దామోదర్ హౌస్ ఎంపికయ్యారు. ఈయన ఏ భాషకు చెందిన ప్రముఖ కవి అంటే కొంకన్ కవి అండి. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం, కొంకన్ కవి. తర్వాత నైట్ ఫ్రాంక్ హెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం ధనికులు ఎక్కువగా ఉన్న నగరాల జాబితాకు సంబంధించి కింది వాటిలో అసత్య ప్రవచనాన్ని అంటే రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి 2వ స్థానంలో బెంగళూరు ఉండడం అనేది రాంగ్ అని చెప్తున్నారు. ఓకే, తర్వాత మిగతావన్నీ రైటా అంటే ఎస్. $30 మిలియన్ కంటే ఎక్కువ సంపద కలిగిన వారిని అత్యధిక ధనికులుగా పిలుస్తారు. అత్యధిక ధనికులుగా ఎవరిని పిలుస్తారని అడిగితే ఒకవేళ క్వశ్చన్ ఇలాంటి ఆన్సర్ కూడా చేయొచ్చు. అత్యంత ధనికులు ఉన్న నగరం ముంబై అనమాట. అర్థమవుతుందా? ముంబై. అండ్ 2021లో భారత్లో 13,637 మంది ధనికులు ఉన్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మహిళా పారిశ్రామికవేత్తలకు సహకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మాతృశక్తి ఉద్యమిత అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే హర్యానా. దీన్ని మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. అండ్ టెస్టుల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన క్రికెట్ ఎవరంటే రిషబ్ పంత్. ఇతని గురించి కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. అండ్ తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి ఎంత కేటాయింపులు చేశారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే 17,109 కోట్ల రూపాయలండి. ఆల్రెడీ మన ఛానల్లో 2022-23 ఏపీ బడ్జెట్కి సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేశాను, పార్ట్ 1, పార్ట్ 2గా. అది ఎవరైనా చూడకపోతే చూడండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్ బై చేస్తున్నారో అది ఎలా బై చేయాలనేది జూలై 5కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. అందులో నేను క్లారిటీగా చెప్పాను. అందులో ఈ బడ్జెట్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు రావడం జరుగుతుంది. 2022లోని ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కొంటే. తర్వాత కింద ఏ రెండు దేశాల మధ్య 20వ ఎడిషన్ వరుణ నేవీ విన్యాసాలకు అరేబియా సముద్రంలో నిర్వహించారంటే భారత్ అండ్ ఫ్రాన్స్ మధ్య జరిగిన పర్టికులర్ సముద్రంలో ఇది జరగడం జరిగిందనమాట. అరేబియా సముద్రంలో జరిగింది భారత్కి ఫ్రాన్స్కి మధ్య వరుణ అనే ఒక 20th ఎడిషన్ నేవీ ఎక్సర్సైజ్. ఓకే, తర్వాత ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారంటే మార్చ్ 20th అండి. ఓకేనా, మార్చ్ 20th. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింద వాటిలో ఆసియా ఛాంపియన్షిప్ 2022కి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ వచ్చేసి ABC అండి. అంటే ఆసియా ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలు గెలిచిన తొలి భారత రెజ్లర్గా రవికుమార్ దహియా ఉన్నాడు. 57 కేజీల విభాగంలో ఆసియా సీనియర్ రెజ్లింగ్ స్వర్ణం గెలిచాడు. గతంలో 2020-21లో కూడా 57 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచాడు. తర్వాత క్రింద వాటిలో ఆస్కార్ అవార్డులు 2022కి సంబంధించినవి సరైనది ఏది? ఆన్సర్ వచ్చేసి BC అండి. అంటే ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ చిత్రం డ్యూన్ అండ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం డ్యూన్. ఆల్రెడీ నేను ఈ ఆస్కార్కి సంబంధించిన కంప్లీట్ వీడియో చేశాను మన ఛానల్లో. పీడిఎఫ్స్ కూడా నేను చాలామందికి ప్రొవైడ్ చేశాను. అండ్ గుడి పడ్వా పండుగ ఉత్సవాలు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే మహారాష్ట్ర అండి. సో మహారాష్ట్ర క్యాపిటల్ వచ్చేసి ముంబై. ముంబై అనేది మన దేశానికి ఆర్థిక రాజధానిగా చెప్పుకుంటారు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో తర్వాత మొదటి ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ మహిళల ఆర్చరీ టోర్నీ ఎక్కడ జరిగిందంటే జార్ఖండ్ అండి. సో జార్ఖండ్ గురించి నేను ఆల్రెడీ నిన్ననే చెప్పాను. జార్ఖండ్ అనేది మనకు చూసుకుంటే అత్యధికంగా ఖనిజాలు లభించే రాష్ట్రం. మన ఇండియాలో అత్యధికంగా ఖనిజాలు లభించే రాష్ట్రం జార్ఖండ్.
తర్వాత క్రింద వాటిని సరైన క్రమంలో అమర్చండి అని అడిగాడు. ముందు ఆ క్రమం ఏంటో చూద్దాం. గామా కిరణాలు అనేది దేనికి సంబంధించి, ఎక్స్ కిరణాలు దేనికి సంబంధించినవి, యూవీ కిరణాలు దేనికి సంబంధించినవి, దృశ్యకాంతి దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ వచ్చేసి గామా కిరణాలు అనేవి హెన్రీ బ్రేకర్ గారు నిర్వచించారు. అండ్ నెక్స్ట్ ఎక్స్ కిరణాలు అనేవి చూసుకున్నట్టయితే రాంట్జన్కి సంబంధించినవి. అండ్ యూవీ కిరణాలు రిట్టర్, దృశ్యకాంతి అనేది న్యూటన్. ఇలా మొత్తం ఏబీసీ దేనికి కరెక్ట్గా లింక్ అయితే అయ్యింది, గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి ఇది ఇలా అనమాట. తర్వాత చెవిలో ఉండే 3 ఎముకలు వరుస క్రమంలో అమర్చండి అంటే మాలియస్, ఇంకస్ అండ్ స్టెపెన్. ఇవి వరుసగా మన చెవిలో ఉండే ఎముకలు. తర్వాత క్రింద వాటిలో రిక్తికకు సంబంధించి సరికందేది రిక్తిక చుట్టూ ఒకే ఒక లిపోప్రోటీన్ పొర ఉంటుంది. ఆ వ్యర్థ పదార్థాల భండాగారం అని పిలుస్తారు. అండ్ ఇవి మొక్కల్లో మాత్రమే ఉండి జంతువుల్లో కనిపిస్తాయి. అయితే ఇందులో సరికంది ఏంటి అంటే రైబోజోమ్స్ను ఏర్పరుస్తాయి. ఇది రాంగ్ అనమాట. మిగతా 3 రైటే. ఏంటంటే రిక్తిక చుట్టూ ఒకే ఒక లిపోన్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ వ్యర్థ పదార్థాల భండాగారంగా దీన్ని పిలుస్తారండి, వేస్టేజ్ ప్లేస్గా. అండ్ ఇవి మొక్కల్లో మాత్రమే ఉండి జంతువుల్లో లోపిస్తాయి. అంటే మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది, జంతువుల్లో తక్కువగా ఉంటుందన్నమాట. అందుకే మనం ఇలాంటి ప్రోటీన్ ఉన్న మొక్కలు తీసుకుంటాం. తర్వాత రక్షణ పరిశోధన సంస్థ DRDOకు చెందిన హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనశాల DRDL నూతన డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఇది కూడా మనం ఆల్రెడీ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. ఆన్సర్ వచ్చేసి GA శ్రీనివాసమూర్తి. ఓకే. నెక్స్ట్ కింద వాటిలో PSLV-C 52కి సంబంధించి అసత్యమైన దాన్ని గుర్తించండి అంటే INS-2E ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. అయితే ఇది ఒకటే రాంగు, మిగతావి ఏంటి రైట్ అంటే ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ఫిబ్రవరి 14, 2022 ప్రయోగించింది. ఇది భూ పరిశీలక రిసార్ట్ 1A ఉపగ్రహాన్ని తీసుకెళ్ళింది. అండ్ ఇస్రో చైర్మన్ ఎస్ స్వామినాథన్ రైట్. తర్వాత ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత బోట్స్ను ఏ దేశంలో ప్రవేశపెట్టారంటే దుబాయ్ అండి. తర్వాత గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ 2021లో భారత్ ఏ స్థానంలో ఉందంటే 46. తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన 2021-22కి సంబంధించిన ర్యాంకింగ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బాలికలు సైన్స్ను తమ ఉద్యోగ జీవన మార్గంగా ఎంచుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో పాఠశాల స్థాయి నుంచే స్టెమ్ అనే ఒక కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే IIT ఢిల్లీ అండి. దీని గురించి కూడా మన ఛానల్లో చెప్పాం. భారత రష్యా ఉమ్మడిగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాలకు సంబంధించి సరికానిది ఏది? ఇండియా రష్యా ఉమ్మడిగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి గురించి సరైనది కానిది ఏది అంటే ఈ క్షిపణి ధ్వని వేగం కంటే 2 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది అనేది రాంగ్. అయితే రైట్ స్టేట్మెంట్లో ఒకసారి చూద్దాం. బ్రహ్మోస్ క్షిపణి సముద్ర తలం నుంచి సముద్ర తలం మీద లక్ష్యాలను ఛేదిస్తుందండి. దీని పరిధి గతంలో 290 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు దాని పరిధిని 350 నుండి 400 కిలోమీటర్లకు పెంచారు. ఇవన్నీ రైట్. అండ్ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2022ను ఏ దేశం వేదికగా ప్రారంభించారు అంటే వెస్టిండీస్లో అండి. అండ్ క్రింది ఏ అంశం కోసం పబ్నా ఉద్యమం జరిగిందంటే స్థానిక జమీందారులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని పబ్నా ఉద్యమం అంటారు. ఓకే. తర్వాత క్వశ్చను చూడండి. భక్తి ఉద్యమకారుల సిద్ధాంత ప్రతిపాదనలకు సంబంధించి సరికాని జత ఏది అంటే రామనాథాచార్యుడి శుద్ధదైత్వం అనేది సరికాదు. తర్వాత దక్షిణ భారతదేశంపై దండెత్తిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అండ్ వ్యాండీవాష్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1760. 4వ బౌద్ధ సంగీత నిర్వహించిన రాజు ఎవరు అంటే కనిష్కుడు. కింది రాజవంశాలు స్థాపకులను సరైన క్రమంలో అమర్చండి అంటే ఆన్సర్ వచ్చేసి A1, B2, C3, C4 అండి. అంటే కన్వ వంశం అనేది వాసుదేవ, శాతవాహన వంశం అనేది శ్రీముఖుడిది, గుప్త వంశం అనేది శ్రీగుప్తుడు, అండ్ పుష్యభూతి వంశం అనేది ప్రభాకరది. తర్వాత మొదటి దేవరాయ కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు అంటే నికోలా డి కాంబే. విజయనగర సామ్రాజ్యాన్ని విజయం చేశారు. అండ్ జాతీయోద్యమ కాలం నాటి ముఖ్య సంస్కరణలు సరైన క్రమంలో అమర్చండి అంటే సో ఆన్సర్ వచ్చేసి BC-AD. అంటే బి ఫస్ట్ ముస్లిం లీగ్ అండ్ మింటో మార్గే సంస్కరణలు అండ్ నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం అండ్ డి మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. అంటే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్. అది తర్వాత క్రింద వాటిలో సరికాందేది? ఆన్సర్ వచ్చేసి 1772 చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్గా వారన్ హేస్టింగ్ నియమితులయ్యారు. అయితే సరైన వాక్యాలు మిగతా 4 ఏంటో చూద్దాం. విలియం బెంటెక్ కాలం నుంచి బెంగాల్ గవర్నర్ని భారత గవర్నర్ జనరల్గా పిలిచారండి. ఇది ఒకటి రైట్.
ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ డల్హౌసీ కాలంలో వితంతు పునర్వివాహాలను అనుమతించారు. ఎన్నికల విధానం లాన్స్ డౌన్ కాలంలో ప్రారంభమైంది. ఈ 3 రైట్ స్టేట్మెంట్లే. అండ్ ఏ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించారంటే లాహోర్ మీటింగ్లో. అండ్ రాష్ట్ర హైకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయ పరిధి, అధికారాలు, ప్రక్రియల గురించి రాజ్యాంగంలో ఏ ప్రకరణలో ఉంది అంటే 214 నుండి 231 అధికారంలో వీటి గురించి ప్రస్తావించారు హైకోర్టుకి రిలేటెడ్. కింది ఏ ప్రకరణలో ప్రాథమిక విధుల గురించి చేర్చారంటే 51 క్లాస్ ఏ. ఇది చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. కాదు క్వశ్చన్ ఫార్మేట్ అనేది మారుతూ ఉంటుంది, బట్ క్వశ్చన్ క్షుణ్ణంగా చదవాలి మీరు. భారతకు తాత్కాలిక ప్రధానిగా 2 సార్లు పనిచేసిన వారు ఎవరు అంటే జిఎల్ నందా. అండ్ పివి నరసింహారావు ప్రధానిగా పనిచేసిన కాలం ఆన్సర్ వచ్చేసి 21/6/1991 నుంచి 16/5/1996 వరకు వర్క్ చేశారు ఆయన. తర్వాత ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాల కాలానికి నియమిస్తారు? ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాల కాలానికి నియమిస్తారంటే 5 సంవత్సరాలకి అండి. అండ్ ప్రాథమిక హక్కులు రీసెంట్ మనకి ఎవరండి? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఆమె 15వ రాష్ట్రపతి అండ్ ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ రాష్ట్రపతి అండ్ సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్. అండ్ ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు చాలా బలహీనమైందని పేర్కొన్నవారు ఎవరు అంటే హిదయతుల్లా. తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ అండ్ న్యూలీ క్రియేటెడ్ అయిన తెలంగాణ. తర్వాత గోవా రాష్ట్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1987లో అండి. 1987లో. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్నో రాజ్యాంగ సవరణ ప్రకారం దేశంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగంలో 103వ సవరణ ఈ విషయాన్ని చెప్తోంది. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగానికి గుర్తింపు కార్డు లాంటిదని పేర్కొంది ఎవరు? పాల్కీవాలా. అంటే రాజ్యాంగంలో ఉండే ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ. మనకు ఆధార్ కార్డు ఎలా ఐడెంటిటీయో రాజ్యాంగానికి అలా ఐడెంటిటీ అని పాల్కీవాలా చెప్పారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 ఆర్థిక సాయం అందజేసే జగనన్న తోడు పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2020 నవంబర్ 25న. క్రింద వాటిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక 2022కి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసి గత ఏడాది కంటే 5 స్థానాల కిందకి దిగజారిందనేది రాంగ్. యాక్చువల్గా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్కోరు 100కు గాను 66తో భారత్ 121వ స్థానంలో ఉంది. ఇది రైట్. ఎందులోని సుస్థిర అభివృద్ధాల లక్ష్యాల నివేదిక 2022లో ఇది రైట్. అండ్ భూటాన్ సుస్థిర అభివృద్ధిలో 70 ర్యాంక్ పొందింది. 2015లో 192 యుఎన్ దేశాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటి నుండి రిపోర్ట్ ఇస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మంత్రి బొగ్గన నెక్స్ట్ క్వశ్చన్. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంత మొత్తంలో బడ్జెట్ అంచనా ప్రవేశపెట్టారు? బడ్జెట్ గురించి వీడియో చేశానని చెప్పాను కదా. ఆన్సర్ వచ్చేసి 2,56,256 కోట్లు. ఇక్కడ మీరు బండగా గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదండి. 56 గుర్తుపెట్టుకోండి చాలు. రెండు అంటే సో స్టార్టింగ్ 2 56 అండ్ స్టార్టింగ్ 2 అంటే మీరు జస్ట్ 256 గుర్తుపెట్టుకుంటే చాలు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించిందంటే 2015 అండి. అండ్ క్రింద వాటిలో దేన్ని గుర్తించేందుకు షబీమ్ కమిటీని ఏర్పాటు చేశారంటే పట్టణ ప్రాంతాల్లో బీపీఎల్ అంటే ఏంటంటే ప్రాపర్టీ అంటే ఏదైతే ప్రాపర్టీ లైన్ ఉంటుందో దానికంటే ఏ విధంగా చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబాలు అంతకంటే తక్కువ. ఇప్పుడు మనం ఏదైతే తెల్ల కార్డు రేషన్ కార్డు వాడుతున్నామో సో తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా బీపీఎల్లోకే వస్తారు. ఇలాంటి బీపీఎల్ కుటుంబాలని సిటీ ప్రాంతాల్లో గుర్తించడానికి ఏదైతే చెప్పుకున్న షబీమ్ కమిటీ ఉందో దాన్ని ఏర్పాటు చేశారు. సంక్షేమ అర్థశాస్త్రంలో చేసిన కృషికి గాను అమర్త్య సేన్కు ఎప్పుడు నోబెల్ బహుమతి వచ్చిందంటే 1998 అండి. అండ్ M3 ద్రవ్యం అంటే ఏంటి? M3 ద్రవ్యం అంటే M1+ బ్యాంకుల వద్ద ఉన్న టైం డిపాజిట్లని మనము M3 ద్రవ్యం అంటాం. తర్వాత క్రింద ఏ కమిటీ సూచనల మేరకు ఇంపీరియల్ బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఎస్బీఐ అనేది ఒకప్పుడు ఇంపీరియల్ బ్యాంక్గా ఉండేది. దాన్ని గోర్వాలా కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు సూచనల మేరకు దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. బంగ్లాదేశ్కు సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. చూడండి బంగ్లాదేశ్ అండి. మ్యాపింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ అనగానే మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇది అనుకుందాం. సో దీన్ని ఆనుకొని మనకి ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఉంది, అండ్ అసోం వచ్చేసి ఇక్కడ ఉంది, మేఘాలయ వచ్చేసి ఇక్కడ ఉంది, త్రిపుర ఇక్కడ ఉంది, అండ్ మిజోరాం. ఇలా
ఈ స్టేట్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాయి. అంటే ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువగా కవర్ చేస్తున్నాయి. అండ్ ఇటు నుంచి చూసుకుంటే పశ్చిమ బెంగాల్ కవర్ చేస్తుంది లాస్ట్గా. అటు నుండి ఈశాన్య రాష్ట్రాల నుండి అస్సాం, మేఘాలయ, త్రిపుర కవర్ చేస్తున్నాయి. అంతేగాని గుజరాత్ ఇటు సైడ్ ఈ చివరన ఉంది, బంగ్లాదేశ్ ఈ చివరన ఉంది మ్యాప్లో. కాబట్టి ఇది అస్సలు కనెక్ట్ చేయదు. అరుణాచల్ ప్రదేశ్ దీన్ని కనెక్ట్ చేయదండి, బంగ్లాదేశ్ని కనెక్ట్ చేయదు. నేపాల్ని, అదేవిధంగా టిబెటన్ ప్రాంతాలని కవర్ చేస్తుంది, నాగాలాండ్ కూడా, మణిపూర్ కూడా. అండ్ అదేవిధంగా అస్సాం వచ్చేసి, అస్సాము ఇందులో రైట్, కానీ నాగాలాండ్ కనెక్ట్ అవ్వదు, బీహార్ అస్సలు కనెక్ట్ అవ్వదు, మిజోరాం వచ్చేసి కనెక్ట్ అవుతుంది, త్రిపుర కనెక్ట్ అవుతుంది. అండ్ ఇందులో రాంగ్ వచ్చేసి బీహార్ ఉంది, నాగాలాండ్ ఉంది, కాబట్టి మనం దాన్ని ఎగ్జామ్షన్ చేయాలి. ఓకే, ఇందులో బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, రెండు పశ్చిమ బెంగాల్ కనెక్ట్ అయ్యి ఉండవు. ఓకే, నెక్స్ట్ జైక్వాడి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారంటే గోదావరి నదిపై. కింది ఇనుము, ఉక్కు కర్మాగారాలు రాష్ట్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అంటే రూర్కెలా ఉక్కు కర్మాగారం బీహార్లో ఉంది, ఇది సరికాని జత. తర్వాత మిగతా సరైనవి ఏంటో చూద్దాం. బిలాయ్ ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్లో ఉంది, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం పశ్చిమ బెంగాల్లో ఉంది, బొకారో ఉక్కు కర్మాగారం జార్ఖండ్లో ఉంది. అది తర్వాత మికిర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అసోంలో. తర్వాత యన్నా జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర అండి. ఓకేనా, మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గారు మనం చర్చించుకున్నట్టయితే చూడండి, ఏ జలసంధి ద్వారా యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ దేశాలు కలుస్తున్నాయంటే డోవర్ జలసంధి. సో ఈ డోవర్ జలసంధి అనేది మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఛానల్ అంటాం కదా, ఈరోజే దీని గురించి చెప్పాను. సో ఇంగ్లీష్ ఛానల్ని దాటిన ఫస్ట్ తెలుగు వ్యక్తి తులసి అండి. తులసి అనే ఒక కానిస్టేబుల్ ఆయన. సో ఆయన నిన్ననే ఘనత సాధించారు. మనం ఈరోజు పేపర్ అనాలిసిస్లో చర్చించుకున్నాము. ఈ ఇంగ్లీష్ ఛానల్ వచ్చేసి కింగ్డమ్కి, అదేవిధంగా ఫ్రాన్స్కి మ్యాప్లో కూడా చెప్పాను, ఈ రెండు దేశాలకి మధ్యన ఉండే ప్రాంతాన్ని, సముద్ర ప్రాంతాన్ని మనం ఇంగ్లీష్ ఛానల్ అంటాము. సో ఈ కింగ్డమ్కి, ఈ ఫ్రాన్స్కి మధ్య చిన్నగా ఒక సముద్రం అనేది మళ్ళీ పెద్దగా ఉండే ఓషన్లో కలవడానికి ఉండే చిన్న మార్గాన్ని మనము ఈ డోవర్ జలసంధి అంటాం. అక్కడే ఉంటుంది ఆ డోవర్ జలసంధి. అంటే ఫ్రాన్స్కి, యునైటెడ్ కింగ్డమ్కి వన్ ఆఫ్ ది ఓషన్కి లాస్ట్ పాయింట్స్ అని చెప్పుకోవాలి అవి. ఇదంతా కూడా ఇంగ్లీష్ ఛానల్లో ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇది మ్యాప్ అనుకుందాం. ఈ మ్యాప్లో వచ్చేసి మనకి ఇలా ఉంది, ఈ మ్యాప్లో మనకి ఇలా ఉంది. ఇదంతా కూడా ఇంగ్లీష్ ఛానల్ అండి, అంటే ఓషన్తో కలిసి ఉన్న ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ అంటాము ఈ ప్రాంతాన్ని, సముద్ర ప్రాంతాన్ని. సో ఇది వచ్చేసి మనకి యూకే, ఇది వచ్చేసి ఫ్రాన్స్ అండి. మనకి ఇక్కడ ఉండే ఏదైతే ఈ లాస్ట్ పాయింట్ ఉందో దీన్నే మనము డోవర్ జలసంధి అంటాం. క్రింద వాటిలో వేటిని రెండో శ్రేణి భూస్వరూపాలుగా పిలుస్తారు? పర్వతాలని, పీఠభూముల్ని. అండ్ ఏ ఆవరణలో వస్తువులు బరువును కోల్పోతాయంటే ఎక్సో ఆవరణలో వాటి యొక్క బరువును కోల్పోతాయి వస్తువులు. ప్రపంచంలో మొట్టమొదటి విపత్తు ఎథెన్స్ నగరంలో టైఫాన్ అనే వ్యాధి వల్ల సంభవించింది. ఈ వ్యాధి ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటే ఈగలు, టైఫాన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత తుఫాన్లు, అవి ఏర్పడిన ప్రాంతాలకు సంబంధించి సరికాని జత ఏది? భాగియా, జపాన్ అండి. ఓకేనా, అంటే మిగతావన్నీ రైటే. హరికేన్లు అనేవి కరీబియన్ సముద్రంలో వచ్చాయి, టార్నడోలు యూఎస్ఏలో వస్తాయి, అండ్ విల్లి ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాలో వస్తాయి. మన దేశంలో అతిపెద్ద గని విపత్తు ఎప్పుడు సంభవించిందంటే 1975 డిసెంబర్ 27న. ఏ సంవత్సరాన్ని యుఎన్ఓ సుస్థిర పర్యాటక సంవత్సరం, సస్టైనబుల్ టూరిజం ఇయర్గా అనౌన్స్ చేసిందంటే 2017ని. అసనీ తుఫాను ఆ పేరును సూచించిన దేశం ఏది? శ్రీలంక. దీని గురించి మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య అడవులకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఏంటంటే అప్పికో ఉద్యమం. ఓకే, తర్వాత సుస్థిర అభివృద్ధి ప్రాధాన్యతలను ఏ సమావేశంలో సూచించారంటే జోహన్నెస్బర్గ్ సమావేశం 2002. తర్వాత క్రింద వాటిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యం కానిదని గుర్తించండి. అస్థిరమైన వినియోగం, ఉత్పత్తి విధానాల అమలు అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పర్ఫెక్ట్గా అమలు చేస్తే ఆ దేశం అభివృద్ధిలో ఉంటుందని అంటారు. దానికి కారణం ఏంటంటే ఆకలి నివారించాలి, అందరికీ ఆహార భద్రతను ఇవ్వాలి, పౌష్టికాహార విలువలు పెంపొందించాలి. తర్వాత చూసుకుంటే అన్ని రకాల స్థాయిలో పేదరికాన్ని అన్ని ప్రాంతాల నుంచి నిర్మూలించాలి, లైంగిక సమానత్వం ఉండాలి, మహిళలు బాలికలకు సాధికారత కల్పించాలి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీన్నే యుఎన్ఓ అంటాము, ఈ 2030 నాటికి మొత్తం ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుందంటే 17 లక్ష్యాలు. సో ఈ 17 లక్ష్యాల గురించి నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్నే మన కరెంట్ అఫైర్స్లో చెప్పాను ఆ 17 లక్ష్యాలు ఏంటి అనేది. తర్వాత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక 2022 విడుదల చేసిన సూచి ఆధారంగా ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఫిన్లాండ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక, వాటికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు వీలైతే స్టోర్ చేసుకోండి.
అండ్ మహిళల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు సబల ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించిందంటే 2022 మార్చి 22. ఇది మన ఛానల్లో చెప్పాం. అండ్ మహిళా పారిశ్రామికవేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యమిక పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించిందంటే తెలంగాణ. తర్వాత 3 విమానాలు వేగాల మధ్య నిష్పత్తి. సో ఇది ఇంకా మనము రీజనింగ్ వెళ్ళిపోయింది. రీజనింగ్ గురించి మనం ఇంకా చర్చించుకోకూడదు, ఎందుకంటే మనము అదేం చిన్న విషయం కాదు కదా, సాల్వ్ చేయాల్సిన విషయాలు, అవి చాలా ఎక్కువ టైం తీసుకుంటే. కాబట్టి మళ్ళీ మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం అప్పులు పంపిణీలో జనాభా నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకుంటే తెలంగాణ జనాభా నిష్పత్తి, ఇది కూడా రీజనింగే. సో నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు నిర్వహించడానికి కేంద్రం ఎంతమంది సలహాదారులు నియమించారంటే 2 నియమించింది. అండ్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లోని ఏ సెక్షన్ నియోజకవర్గాల డిలిమిటేషన్ తెలియజేస్తుందంటే సో సెక్షన్ 26. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఆదాయ పంపిణీకి సంబంధించిన అంశాలను నివేదించే సెక్షన్ ఏదంటే 46. అండ్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం పింఛన్లకు సంబంధించిన అంశాలను ఏ సెక్షన్లో పొందుపరిచారంటే సెక్షన్ 59. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 సెక్షన్లు చెప్పాను ఇప్పటికే. నియోజకవర్గాల గురించి చెప్పేది సెక్షన్ 26, అండ్ ఆదాయ పంపిణీకి సంబంధించింది సెక్షన్ 46, అండ్ అదేవిధంగా పింఛన్లకు సంబంధించి 59. అండ్ విభజన చట్టం ప్రకారం భవిష్య నిధికి సంబంధించి అంశాలను తెలిపే సెక్షను 58. ఓకే, నేను ఇంగ్లీష్ పేపర్ని అయితే ఎగ్జామ్షన్ చేశాను. ఇప్పుడు మనం తెలుగు చర్చించుకుందాం. ఇప్పటివరకు మనము జనరల్ స్టడీస్ అంతా కంప్లీట్ చేసాము, ఇప్పుడు తెలుగులోకి వచ్చాం. తెలుగులో ఇది కూడా ఎందుకు చెప్పడానికి గల కారణం ఏంటంటే మీకు తెలియని పాయింట్స్ ఉండొచ్చు, లేదా ఫ్యూచర్లో ఇవి ఎగ్జామ్లో వచ్చే పాయింట్స్ కూడా కావచ్చు, అది నా ఉద్దేశం. సో ఫస్ట్గా మనం చూసుకుంటే తమ్మి విరులు అనే పదంలో తమ్మి అంటే ఏంటి? తామర అని అర్థం. తామర విరులు అంటే తామర పువ్వు వికసించింది అని అర్థం. తర్వాత క్రింద వాటిలో సమాన సంధి పదం కానిది ఏది? చిట్టెలుక, సమాన సంధి కాదు ఇది. అండ్ మిగతావన్నీ నిలువుటద్దం, పల్లెటూరు అండ్ తేనెటీగ, ఇవన్నీ కూడా సమాన సంధిలే. ఒక్క చిట్టెలుక మాత్రం ఎందుకు అసలు ఇది సమాన సంధి కాదని చెప్తున్నామంటే, తేనె అనేది ఒక పదం, టేగ అనేది ఒక పదం, నిలువు అనేది ఒక పదం, నిలువుటద్దం అనేది ఒక పదం, అంటే పల్లె ఒక పదం, ఊరు అనేది ఒక పదం, అంటే చిట్టెలుక. సో 2 కలిపితేనే మనకి ఒక ఒక పదం అనేది క్రియేట్ అవుతుంది. మిగతావన్నీ కూడా కొంచెం విడదీసిన అవి తన అర్థాలను తెలియజేస్తాయి, కానీ చిట్టెలుక మాత్రం అలా కాదు. తర్వాత అపారమైన తీరం గలది అనే వృత్తార్థం ఉన్న పదం ఏది? వృత్తార్థం ఉన్న అర్థం ఏది? అపారమైన తీరం కలది. సో ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే పారావారం. అంటే మనవేటిక నూతనమా తనమనిని జామ్రదనుకు దక్కి తినుమా ననుమానక దయధనరం ధనరంతుల మాని నరసదువు రమ్మరనవే. ఈ పద్యంలో అలంకారం ఏమిటి అంటే ముక్త పదగ్రస్తం అలంకారం. తర్వాత చలన శక్తి గలదు జంతువు గానిది చేతలెన్నప్పుడు తిప్పు శిశువు కాదు కాళ్ళును లేవు సర్వకాలంబు నడుచును దీని భావమేమి తిరుమలేశ అనే విడుపు ఏమిటి? ఈ విడుపు ఏమిటి అంటే గడియారం అండి. చలన శక్తి ఉంటుంది అంటే గడియారం కదులుతుంది, జంతువు కాదు. చేతులు ఎప్పుడు తిప్పు శిశువు కాదు, చేతులంటే ముళ్ళులు తిరిగితే శిశువు కాదు, అంటే చిన్న బాబు కాదు. కాళ్ళు లేవు కానీ సర్వకాలంబు నడుచును, దానికి కాళ్ళు లేవు కానీ ఏ టైంలోనైనా అది తిరుగుతూ ఉంటుంది. దీని భావం ఏమంటే అది ఒక గడియారం అని అర్థం. తర్వాత సత్యమే యశముకు మూలము సత్యమే భవమోష పాశ సంస్కృతి బాపున్ అన్న పద్యపాదాల్లో భవమోహ పాశ అనే పదంలోని అర్థం ఏమిటంటే పుట్టుక, కోరిక, బంధం, అదే భవమోహ పాశ అంటే. తర్వాత పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాల్లో వచ్చే విభక్తి ఏమిటి? చతుర్థి విభక్తి. అండ్ క్రింద వాటిలో అగమ రూపం కానిది ఏది? పాలవోసి. ఇతరులకు మన మర్మము తెలియకూడదు, గూఢాచారులు మర్మముతో మాట్లాడుకుంటారు. గీత గీసిన పదానికి నానార్థాలు ఏంటంటే రహస్యం, గూఢాచార్థం. ఓకేనా? ఇతరులకు మనకు ఏం తెలియకూడదంటే అదేంటి? రహస్యం అని అర్థం. గూఢాచారులు మర్మంతో మాట్లాడుకుంటారంటే గూఢార్థంగా మాట్లాడుకుంటారు, ఎవరికి అర్థం కాకుండా. అండ్ కుటూరం అనే పదానికి వికృతి ఏమిటి? కుఠారం. ఆన్సర్ వచ్చేసి గొడ్డలి. అండ్ నిద్రదృష్టి నిశాగ్ని
అనుల్యం జరంగనిక మెచ్చుచు పద్యపాదాల్లో విషాగ్ని అనే పదంలో సమాసం ఏమిటి అంటే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అండి అది. ఓకే, సో ఇక్కడ మీరు నెక్స్ట్ నిసర్గ గణాలని వేటికి పేరు అంటే త్రక్షర గణాలు. స్వర్గం అనే పదానికి పర్యాయ పదం ఏంటి అంటే ఉద్యాహం. స్త్రీ అనే పదంలో ధ్వనుల సంఖ్య ఏంటంటే 4. సో క్రింద వాటిలో సత్యాలను గుర్తించండి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఏబిడి. ఏంటంటే అరసున్నకు శాసనాల్లో లిపి సంకేతం లేదు. నెక్స్ట్ బి, అరసున్నకు గ్రాంధిక భాషల్లో ప్రాధాన్యం ఎక్కువ. అరసున్న అచ్చ తెలుగులో మాత్రమే ఉంది అరసున్న అని, ఇంకెక్కడ లేదు అరసున్న అని. ఎక్కడ మ్యాథ్స్లో ఎక్కడ ప్రస్తావించరు దాని గురించి. క్రింద వాటిలో ధృత ప్రకృతికం కానిది చేను. లతా మంగేష్కర్ పాటలు మధురంగా పాడుతుంది. ఈ వాక్యంలోని విశేషణం ఏమిటి అంటే క్రియా విశేషణం. ఆమె పాడుతుంది అంటే చేస్తుంది క్రియ. వాక్యంలో పదాల మధ్య అన్వయనాన్ని కలిగించేది విభక్తులు. పొలాన్ని నాగటితో దున్నేవాడు రైతు. ఈ వాక్యంలో విభక్తి ప్రత్యమ్యం ఏంటంటే టీ. పొలాన్ని బాగానే ఉంది, దున్నేవాడు బాగానే ఉంది, రైతు బాగానే ఉంది. నాగలికి బదులు లీకి బదులు టీ వాడారు నాగటితో అనేది. దీపం వెలిగింది వాక్యంలోని క్రియ ఏంటంటే అకర్మకం. అండ్ మాస్క్ వేసుకోకుండా బయటికి తిరగరాదు, ఇది ఏ రకమైన వాక్యం అంటే నిషేధార్థకం. తిరగరాదు అని చెప్తున్నారు, తిరగకూడదు అని అంటే ఆ పని చేయకూడదు అని చెప్తున్నారు అంటే అది నిషేధార్థకం. క్వశ్చన్ వేశారంటే ప్రశ్నార్థకం. సంభావన అంటే ఆలోచనాత్మక పదం. అంటే అనుమతార్థం ఏంటంటే అనుమతి ఇచ్చేటట్లు మాట్లాడడం అలాంటివి. అంటే చీకటలు త్రవ్వు అనే జాతీయాన్ని ఉపయోగించే సందర్భం నేరములు వేదకు. చీకటములు త్రవ్వు, చీకటములు అంటే చీకట్లో చేసే పనిని నేరములు అంటాం కదా అలా. తర్వాత పైకి సాధు రూపము దాల్చిన క్రూరుడు అనే అర్థంలో ఉపయోగించే పదబంధం ఏది అంటే గోముకు వాక్రం. తర్వాత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఆంగ్ల వాక్యానికి సరైన తెలుగు అనువాదం ఏమిటి? ప్రివెన్షన్ అంటే ఏంటి? ప్రివెన్షన్ అంటే నివారణ. ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఓకేనా? సో ప్రివెన్షన్ అంటే నిరోధించడం. ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే నివారణ కంటే నిరోధించడం ఉత్తమని దాని అర్థం. అండ్ అనుచున్ జేవురు మీరు గన్నుగవతో నా స్పందితో స్టంబుతో ఈ పద్యమంలోని కన్నుగోవా పదానికి ఆంగ్లంలో అర్థం ఏమిటంటే కపుల్డ్ ఐస్ అండి. తర్వాత సో ఇది ఓవరాల్గా 150 ప్రశ్నలు. సో అయితే మీరు ఒకవేళ మీరు తెలుగులో ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే 10th క్లాస్ బుక్స్ ఎక్కువగా చదవండి, మీకు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంగ్లీష్ అంటే మీరు ఎప్పుడుగా పేపర్లో ఎక్కువగా వచ్చే మోడల్ పేపర్స్ని ఫాలో అయితే ఇంగ్లీష్ మీకు ఈజీ అవుతుంది. లేదా ఇంగ్లీష్ గ్రామర్ మీద మంచి పట్టు సాధించుకున్న వాళ్ళు ఇంగ్లీష్ని ఈజీగా కవర్ చేయగలరు. ఇది గైస్ ఓవరాల్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.